మీలో ఎవడు చింతించుట వలన మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? మీలో చింతపడటం వల్ల సమస్యలు ఏమైనా తగ్గిపోతాయా, తీరిపోతాయా అని అడుగుతున్నారు. అప్పులు ఎలా తీరుతాయని భయం వేస్తున్నా అని చెప్పడం వల్ల, బాధపడటం వల్ల సమస్య తీరిపోద్దా అని దేవుడు అడుగుతున్నారు. అందుకనే దేవుడు ఏమంటున్నారంటే, అరే మీరు చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేరు, తక్కువ చేసుకోలేరు. మీరు ఏడవడం వల్ల సమస్య తీరదు. మానవ నైజం ఏంటంటే, మనం ఏడ్చి ఎదుటి ఏడిపిస్తాం. ఆ సమస్య అలాగే చెప్పి నువ్వు కూడా ఏడు, నువ్వు ఏడవకపోతే నా మనిషి కాదు. ఇప్పుడు నేను ఏడిస్తే నీకు తీరిద్దా? తీరదు, తృప్తిగా ఉంటది. మానవ ఆలోచన తీరు ఎలా ఉంటదంటే, అయ్యో నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయంట, నీకేంటి బాబు ఇన్ని కష్టాలు వచ్చినాయి అనగానే మరి ఏం చేస్తాం చెప్పు, భూమి మీద నాకు ఎక్కువ సమస్యలు వచ్చినాయని తృప్తి పడిపోతూ ఉంటా. దేవుడు అలా ఒప్పుకోవట్లా, దానికి అంగీకరించట్లా. దేవుడు ఏమంటున్నారంటే, మీరు దేని గురించి చింతపడద్దు. అది ఎటువంటి సమస్య అయినా, ప్రాణం మీదకి వచ్చినా చింతపడద్దు. మీరు అడగచ్చు, మరి ఇప్పుడు ఏంటి దేవుడా నా పరిస్థితి, ఇప్పుడు నేను చింతపడకపోతే ఎవరు చింతపడతారు? ఎంతో గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం చెప్పండి. మన చింత చూసి చింతపడే దేవుడు ఉన్నారంట. మనతో పాటు కూర్చొని ఏడ్చే దేవుడు ఉన్నారంట. మనం ఏడుస్తుంటే వదిలేసే దేవుడు కాదు, పక్కనే కూర్చొని ఏడ్చి, ఏడమ్మక నేనున్నా కదా, నేను తీరుస్తా కదా, నీకెందుకు, నేనున్నాను కదా అని పక్కనే ఉండే ఆత్మస్వరూపి అయిన దేవుడు తండ్రిగా ఉన్నారు. మీ చింత యావత్తు నేను తీసేస్తా, మీ సమస్య నేను తీసేస్తా, మీ బాధ, మీ ఇరుకు, ఇబ్బంది నేను తీస్తా. కాబట్టి మీరేం చేయాలి? చింతపడద్దు, మీరు బాధపడద్దు, నాకు అప్పచెప్పండి, మీ సమస్య అంతా నా మీద వేసేయండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కానీ మీలో చాలా మంది చింత పడుతూనే ఉంటారు. వద్దు అన్నా, తెలిసిన ఒక 10 సార్లు వాక్యం విన్నా మీలో ఆ స్వభావం ఏంటంటే, నేను బాధపడాలి, నేను బాధపడితేనే నాకు తృప్తి. దేవుడు, నేను మీ గురించి చింతిస్తున్నా, మీ తండ్రిని నేను, ప్రాణం పెట్టిన నాన్నను నేను మీ కోసం రక్తం చిందించా, మీ ఆశీర్వాదం కోసం నేను శాపగ్రస్తునైపోయా. అటువంటి తండ్రిని నేను, మీరెందుకు బాధపడతారు? మీరెందుకు బాధపడి నన్ను బాధ పెడతారు? నేను చెప్పింది చెయ్యండి, మీ చింత మొత్తం తీర్చేస్తా, మీ సమస్యలను తీర్చేస్తా, మీ బాధ, ఇరుకు, ఇబ్బంది తీర్చి మీ కథ మొత్తం మార్చేస్తానంతే నామంలో. మన దేవుడు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మనం ఏ విషయంలో చింత పడక్కర్లేదు. అది ఎటువంటి సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా